హాయ్ గైస్, ఇవాళ గోంగూర హార్వెస్ట్ అండి. ఇట్లా ఆకులు ఒకటే తీసుకోవాలి. ఈ కంటైనర్లో చూడండి 3 చెట్లు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇవి గోంగూర చెట్టు వేసినాను, ఇది మందారం చెట్టు వేసినాను. దీంట్లోనే ఇంకేం చెట్టు ఉందబ్బా, దీంట్లోనే కాకరకాయ కూడా ఉంది చెట్టు. గోంగూరకి ఇది హార్వెస్ట్ చేసుకుందామండి ఇవాళ. ఇట్లా ఆకులు ఒకటే తీసుకోవాలి. ఆకులు తీసుకుంటే మళ్ళీ ఇంకా ఆకులు వస్తాయి. ఆకులు తీసిన తర్వాత కొంచెం దీనికి మళ్ళీ వర్మి కంపోస్ట్ లేకపోతే బనానా ఫర్టిలైజర్ అన్న వేసేస్తాను. ఒక 4-5 హార్వెస్ట్లు తీసుకొచ్చండి ఒకసారి వేస్తే మనం విత్తనాలు గోంగూరకి. దీంట్లో కూడా ఒక చెట్టు 2-3 చెట్లు ఉన్నాయి. దీంట్లో కూడా దీంట్లో ఆకులు చాలా పెద్దగా అయినాయి చూడండి. దాంట్లో అన్నీ ఒకే దగ్గర వేసాను. విత్తనాలు దగ్గర ఉన్నాయి. అన్ని చెట్లు చిన్న ఆకులు వచ్చినాయి. ఇది దూరం ఉంది, కొంచెం పెద్ద ఆకులు వచ్చినాయి. ఒక 2-3 సార్లు తీసుకొచ్చండి. బాగా తీసేసేయగానే కొంచెం మళ్ళీ వర్మి కంపోస్ట్ అన్న వేసేయండి, లేకపోతే మన వంట గదిలో ఉన్న కూరగాయల తొప్పలన్న వేసేసేయండి. నీళ్ళలో వేసి దాంట్లో ఒక 2 రోజులు నానబెట్టి ఆ నీళ్ళు వేసేస్తే సరిపోతుందండి. మనం వర్మి కంపోస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఏం వేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బాగా పండించుకోవచ్చు కూరగాయలు. ఇంత వచ్చిందండి, దండిగా వచ్చింది. నేను ఇవాళ బుట్ట తెచ్చుకున్నాను, నిండిపోయింది. అది పక్కన అక్కడ పెట్టినాను. దీంట్లోనే చున్నీలోనే వేసుకోబోతున్నా.